హరశేషాద్రిని చేరియు వరదానీవామె గనక వల్మీకములో ఉరగము పగిదిగా నుండవి సురలైనను దాటరు విధి శుభగోవింద. శేషాచలమునకు స్వామి చేశారు. లక్ష్మీదేవిని వెతికారు, ఎక్కడ అమ్మవారికి కనిపించలేదు. ఒక పుట్టలో సర్పంలాగా ఉన్నారు ఆయన. పూర్వం మహర్షులందరూ కూడా ఇడాపింగళ నాడులను సుషుమ్న నాండి అందు చేర్చి బ్రహ్మజస్థానమున చూపు నిలిపి అంతర్దృష్టిలో ప్రాణాయామంతో ఉండేవారంట. ఎన్ని రోజులైనా వారికి ఆహారము నీరు అవసరం లేదు. ఆ విధంగా స్వామి కూడా ఉరగము పగిదిగా ఉండవంటి సర్పములు కూడా వాయుభక్షణులు అని పేరు. ఆ విధంగా స్వామి పుట్టలో చేరుకుని ఉన్నారు శేషాచలమునందు. శ్రీరమకి విషయమును నారదముని తెలుప శ్రీరమకి విషయమును నారదముని వెడలి తెలుప నాకీ విధి దారుణమాయను నేనిక నారమణిని నెటుల జూతునని గోవింద. నారదముని ఇందులో వారు వెళ్ళి కొల్హాపూర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీదేవికి చెప్పారమ్మా, మీరు వైకుంఠముని వీడు వచ్చేసారు, మీ భర్త గారు స్వామి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక వల్మీకములో ఆహారము నీరు లేకుండా ఉన్నారు అని తెలిపారు. అప్పుడు బాధపడుతూ ఈ విధి విపరీత విధముగా ఉన్నది, ఇక మా వారిని నేను ఏ విధముగా చూడగలను అని లక్ష్మీదేవి బాధపడుతున్నది. నీరజ భవునొద్దకు తా నారదు ప్రేరణము చేత నరిగియు విషయం వారమణి చెప్పగా కూరిమెతో నిట్లు చెప్పే గురు గోవింద. లక్ష్మీదేవి అక్కడ నుండి సత్యలోకమునికి వెళ్ళి బ్రహ్మదేవుల వారి దగ్గరికి పోయినది. బ్రహ్మదేవుల వారికి నమస్కరించి, స్వామి మా వారు భూలోకంలో శేషాచలం దగ్గర వల్లిమేకంలో ఉన్నారు, వారికి ఆహారము లభించేటట్టు చెప్పండి స్వామి అని ప్రార్థించినది. బ్రహ్మదేవుల వారు లక్ష్మీదేవి వాక్యములు విని, అమ్మ ధేనువుగా వత్సముగా నేనును శశిధరుడమౌదు మెలలో మమ్మున్ దే కానుకగా పూనికతో ఒక రాజుకు కానుకగా నొసగమ్మనిగే కథ గోవింద. ఆవుగా దూడగా నేను పరమేశ్వరుడు మారుతాము, మమ్ములను భూలోకముని తీసుకుని పోయి ఒక రాజునకు బహుమానంగా ఇవ్వమ్మా నీవు. అప్పుడు మేము ఆవు దూడగా వెళ్ళి